తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాయలం గ్రామానికి చెందిన ఎరంశెట్టి శివకృష్ణ కొమరాడ రోడ్లోని తన నివాసం వద్ద నుండి భారీ ఊరేగింపుగా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. జనసేన పార్టీ పట్టణ కార్యదర్శి పతి హరివర్ధన్, టీడీపీ మండల కార్యదర్శి కోళ్ల సీతారాం, బీజేపీ మండల అధ్యక్షులు రత్నాల సత్యనారాయణతో పాటు కూటమి నాయకులు వందలాది మంది పార్టీ శ్రేణుల మధ్య డీజే సౌండ్ సిస్టమ్ బాణసంచా కాల్పుల నడుమ రాయలం గ్రామం మీదుగా ఊరేగింపు కొనసాగి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ గా నియమితులైన గోరక్ష సేవా సమితి అధ్యక్షులు శంకరదాసు గులుపూడి నాచువారి సెంటర్ నుండి భారీ ఊరేగింపుగా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ చింతలపాటి బంగారాజు, శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్తో పాటు పెద్ద ఎత్తున సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయన వెంట ర్యాలీగా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆకివీడు మండలం వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ జాబితాను సోమవారం ఆకివీడు తహసీల్దార్ ఎండి ఫరూక్ కు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్ లు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు సూచనలతో ఆకివీడు మండలంలో 68 బూత్ కమిటీలను వేసినట్లు చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గేదెల అప్పారావు, యూత్ వింగ్ నాయకులు అద్దంకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మరి భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పేరున ఎన్నో ఓట్లను తొలగించడం జరిగింది. ఆ ఓట్ల తొలగించినందుకు గాను కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి అక్కడ ఎలా జరిగిందో తెలియదు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే నెల జూన్ 15వ తారీఖు నుంచి ఈ ఎస్ఐఆర్ చేపడతారని కూడా ఎన్నికల సంఘం వారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఆకివీడు మండలంలో టౌన్ లో 30 బూతులు, రూరల్ మండలంలో 36 బూతులు, మొత్తం 66 పోలింగ్ బూతులు మన ఆకివీడు మండలంలో ఉన్నవి. ఆ పోలింగ్ బూతులు ఎవరైతే వారిని నిర్దేశించిన బిఎల్ఓస్ రివిజన్ చేపడతారో మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం స్థానిక ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన పివిఎల్ నరసింహరాజు గారి యొక్క ఆదేశానుసారం ప్రతి బూత్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిష్ణాతులైన బూత్ ఏజెంట్లను నిర్దేశించడం, నియామకం చేయడం జరిగింది. ఎన్నికల సంఘం వారు మరి నిర్దేశించిన ప్రొఫార్మాలో బూత్ ఏజెంట్లను నియామకం చేసి ఈ రోజున ఆ బూత్ ఏజెంట్ల నియామక పత్రాలను స్థానిక ఆకివీడు తహసీల్దారు ఏఈఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో తహసీల్దార్ గారికి
అందజేయడానికి మండల ప్రెసిడెంట్ గారైన నంద్యాల సీతారామయ్య గారు, పట్టణ అధ్యక్షులైన మేము, బూత్ కన్వీనర్ల ఇన్ఛార్జ్ గారైన పట్టణ ఇన్ఛార్జ్ గారు గేదెల అప్పారావు గారు, మండల రూరల్ మండల ఇన్ఛార్జ్ గారైన అద్దంకి ప్రసాద్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ నియామక పత్రాలని మరి తహసీల్దార్ వారికి అందజేసి ఎన్నికల సంఘం వారు చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది అత్యంత పారదర్శకంగా చేపట్టాలని మా పార్టీ తరపున కూడా మా వంతు పాత్ర ఇందులో ఉంటది. మా వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఓటర్ల జాబితా ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా మైగ్రేటెడ్ వెళ్ళిన వాళ్ళని తొలగించి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని ఇక్కడ ఓటర్ల జాబితాలో ఉంచే విధంగా మరి చేపట్టాలని కూడా ఎంఆర్ఓ గారికి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్ ఏజెంట్లు పారాలని టౌన్ ప్రెసిడెంట్ నెంబర్ రమేష్ నేను ఇవ్వటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ లో చాలా అవకతవకలు జరగడం చూసాం. కాబట్టి గత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారని ముందుగానే ప్రతి బూత్ కి ఒక ఏజెంట్ ని నియమించి వారిని ఎస్ఐఆర్ చేసినప్పుడు మేము కూడా విశేషంగా పార్టీ అందరూ పరిశీలించి ఇందులో పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. రైతుకి మనుగడ లేదు. ఆక్వా రైతులు గొల్లుమని ఏడుస్తున్నా, రైలు పట్టుకొచ్చి రోడ్ల మీద పడేసినా ఈ కమ్మ ప్రభుత్వం వారికే ప్రభుత్వానికి రెడ్ బుక్ రాజ్యాంగం కమ్మ రాజ్యాంగంగా మారిపోయింది. ఫీడ్ అధినేతలు గాని ఎక్స్పోర్ట్లు గాని అంతా ఒక కులం అయిపోయటం వలన రైతులు గగ్గోలు పెట్టిన స్థానికంగా ప్రభుత్వం ఏ ఒక్క చర్య తీసుకోకుండా రైతుల్ని నడి రోడ్డు మీద నిల్చోబెట్టి ఈ రోజు డీజిల్ కూడా తపతపాలుగా అప్పుడే 6 రూపాయలు 8 రూపాయలు పెరగడం జరిగింది. ఈ విధంగా కరెంట్ సబ్సిడీ కూడా రూపాయన్నరకి ఇస్తానన్న ఈ ప్రభుత్వం సూక్ష్మ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి రైతుని ఏనాడైనా సరే కష్టపెడతమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే రైతులు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ లో గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల్ని ఆదుకోమని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాయని, బడి ఏడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని భీమవరం ఎంఈఓ శ్రీనివాస్, మున్సిపల్ విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ నుండి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం బడి ఏడు పిల్లలని బడిలోనే చేర్పించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని అన్నారు. మాజీ కౌన్సిలర్లు మెంటె గోపి, ఎద్దు యేసుపాదం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి నేడు అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ విశాలమైన తరగతి గదులు, ఆధునిక మౌలిక వసతులు కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రాథమిక దశలో బలమైన పునాది ఏర్పడితే విద్యార్థులు ఉన్నత విద్యలో సులభంగా రాణించగలరని, బలమైన పునాది ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపాక వెంకన్నబాబు, కలిగొట్ల గోపాల శర్మ, డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేయాలి. రాజ్యాంగంలోనే విద్యా హక్కుని మనకు కల్పించడం జరిగింది. ప్రతి బడి ఈడు కలిగినటువంటి విద్యార్థి అందరూ కూడా పాఠశాలలో చేరాలి, అంతేగాని పనిలో చేరకూడదు. విద్యార్థులు చదువు నేర్చుకుంటేనే వారి యొక్క భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్రోల్మెంట్ కార్యక్రమం నడుపుతోంది. దీంట్లో భాగంగానే బడి పిలుస్తోంది అనే కార్యక్రమం గత జనవరి నుంచి చేస్తున్నాము. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పట్టణంలో ఉండే అనేక స్వచ్ఛంద సంస్థలు మనకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అలాగే ప్రతి స్కూల్లోనూ ఉదయము సాయంత్రము బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో పిల్లల్ని చేర్చడం అనేది జరుగుతోంది. మా ప్రభుత్వ స్కూల్లో మనకి 21 వస్తువులతో కూడిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే వస్తువులు ఇవ్వడం జరుగుతోంది. మధ్యాహ్నము ఉచిత భోజనము, క్వాలిటీతో కూడిన విద్య, JFLN, అలాగే అనేక స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి ఫీజుల బారి నుంచి తల్లిదండ్రులు కాస్త విశేషంతో ఆలోచించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తుందనే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దూరపకొండలు నునుపన్నట్టుగా ప్రతి వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ప్రైవేటు స్కూల్స్లో జాయిన్ చేయటం, అధిక మొత్తంలో ఫీజులు కట్టడం కంటే ప్రభుత్వ పాఠశాలలోనే అన్ని సౌకర్యాలు అంతకంటే ఎక్కువగా విద్యని అభ్యసించే పరిస్థితి ఉంది. అలాగే జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చేయటం, అలాగే ఎంఈఓ గారు, డిఈఓ గారు, అధికారులు అందరూ కూడా ప్రభుత్వ బడి
పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనూ అలాగే హై స్కూల్స్లోనూ కూడా విద్యార్థులు చేరితే ఈ మధ్య కాలంలో ర్యాంకులు ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి మాత్రమే వచ్చి ఉన్నాయి. అనవసరమైన ఖర్చు తగ్గుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ కార్యక్రమంలో ఈ బడిలో చదివిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మరి కలెక్టర్ గారు కానివ్వండి, మరి డిఈఓ గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ టీచర్స్ అందరూ కలిసి మరి వివిధ పేటలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్ని మరి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఉన్నాయని ఒక సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి ధీటుగా విద్యను అందిస్తున్నాయని చెప్పి ఒక స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ పిల్లలందరూ జాయిన్ చేయడం కోసం కృషి చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యని ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి క్వాలిటీ అయిన విద్య అందిస్తున్నారు. కాబట్టి దీంట్లో ప్రైవేట్ స్కూల్ కన్నా మరి ప్రభుత్వ బడిలోనే జాయిన్ చేయాలని ఒక మంచి సంకల్పం మరి పిలుపునిస్తాం జరిగింది. పట్టణంలో ఎవరైతే బడిడి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ బడిలో చేర్పించాలనే దృక్పథం స్వచ్ఛంద సంస్థలు అందరూ తీసుకోవడం, మన టీడీపీ లీడర్స్ కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కూడా బీజేపీ లీడర్ అందరూ కూడా వచ్చి చక్కగా ప్రోత్సహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా బడిడి పిల్లలందరినీ బడిలో గవర్నమెంట్ బడిలో చేరాలని. స్వాతంత్ర ఉద్యమంలోనూ ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ ప్రధాన పాత్ర వహించిందని, కళల ద్వారా ప్రజలను చైతన్యపరిచి స్వాతంత్ర ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించి తన సత్తా నిరూపించిన ఇప్టా ఎంతో చరిత్ర కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ, జమీందారీ భూ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ ప్రజానాట్య మండలి తరపున అనేక కళారూపాలు ప్రదర్శించిందని అన్నారు. ఇప్టా 83వ ఆవిర్భావ దినోత్సవం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద జరిగింది. ఇప్టా జెండాను ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు వేల్పుల నాగేశ్వరరావు, జవాది దాసరథి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభ సందర్భంగా ప్రజల్ని చైతన్యపరచాలంటే కళారూపాల ద్వారానే చైతన్యపరచాలని భావించిన సిపిఐ జాతీయ నేతలు ఇప్టాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దానికి నాడు ఎందరో సినీ కళాకారులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నిర్మాత డాక్టర్ గరికిపాటి రాజారావులు పాటుపడి ఉద్యమం ద్వారా పాటలు, నాటికలు, నాటకాలు, హరికథ, బుర్రకథ, జముకుల కథ, వీధి నాటికలు వంటి వాటితో కళారూపాలు తయారు చేసి ప్రజల మధ్యకు వెళ్లారని అన్నారు. ఆనాడు ఏర్పడిన ప్రజానాట్య మండలి నేటికి కూడా తన కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా నిరంతరంగా కొనసాగిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో కళారూపాలు తయారు చేసే ప్రజల మధ్యకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మల్లుల శ్రీనివాసరావు, పోసంశెట్టి మురళి, తిరుమని కామేశ్వరరావు, కోయిలగట్ట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ ఇఫ్టా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఇఫ్టాకు అనుబంధంగా ఉంది. అటువంటి ఇఫ్టా ఆవిర్భావ దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాలను పతాకాలు ఆవిష్కరించి ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజానాట్య మండలి ఆ రోజు 1946లో బొంబాయిలో జరుగుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభల్లో పిసి జోషి గారి నాయకత్వాన గరికపాటి రాజారావు గారు కూడా అందులో ప్రధాన పాత్ర వహించి ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనేటువంటి నినాదంతో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఇఫ్టా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కూడా మరి స్వాతంత్రం అనంతరం కూడా ప్రజానాట్య మండలిగా మన రాష్ట్రంలో ఏర్పడి ప్రజా కళలను ప్రజలకు చూపించడంలో, ప్రజా కళను ప్రజలకు అందించడంలో మరి ఎంతో గొప్ప ప్రముఖ పాత్ర వహిస్తుంది. అటువంటి ప్రజానాట్య మండలి ఈరోజు ప్రజల కోసం నిరంతరం మరి రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది, ఈ దేశంలో పనిచేస్తూ ఉంది. ఎన్నో జాతీయ మహాసభలు కూడా ఇఫ్టా జరిగినాయి. మరి అనేక కార్యక్రమాలని అందరూ సినీ ప్రముఖులు కూడా ఈ ఇఫ్టాలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఇఫ్టా ఈ రోజున జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పతాకావిష్కరణ, ఈ ఆవిష్కరణ సభల సందర్భంగా కళాకారులందరికీ కూడా ఇఫ్టా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1943 మే 25న ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ బొంబాయి ప్రెసిడెన్షియల్లో కమ్యూనిస్టు పార్టీ, భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిర్భావం జరిగి దశాబ్దాల పొడుగున వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇఫ్టా మహాసభలు జరుపుతూ ఉన్నాయి.
సామ్రాజ్య వలసవాదం బ్రిటిష్ వారు చేపట్టినటువంటి నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తూ ప్రజల్లో మమేకం అవ్వాలంటే వాళ్ళ ఎత్తును చిత్తు చేయాలి అంటే కళారూపాల ద్వారా అతి సునాయాసంగా ప్రజానీకంలోకి తేలిగ్గా చొప్పించవచ్చని ఏర్పాటైనటువంటి సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పేరున మన తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని వెలికితీసి అటు మూఢ విశ్వాసాలని అణిచివేస్తూ ఇటు ప్రభుత్వ పాలకుల నిరంకుశత్వాన్ని ఖండిస్తూ కళారూపాల ద్వారా వివిధ రకాల స్టేజీ నాటకాలు కానివ్వండి, ఒగ్గు కథలు కానివ్వండి, పాటలు కానివ్వండి, వీధి నాటకాలు కానివ్వండి, వీటి ద్వారా ప్రజల్లో చైతన్యపరచడానికి ఏర్పాటైంది ఇఫ్టా. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం మన భీమవరంలో జరుపుకోవడం, సీతారాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిపించడం చాలా ఆనందదాయకం. మానవతా సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ పుట్టినరోజు సందర్భంగా భీమవరం రూరల్ మండలం చినమిరంలోని యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ కేంద్రం నందు వృద్ధులకు భోజనాలు, ఆశ్రమ పనివారులకు నూతన వస్త్రాలు అందించే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ చైర్మన్ ముద్దరాజు వెంకటపతిరాజు, ఆశ్రమ నిర్వాహకులు భూపతిరాజు సత్యనారాయణరాజు, మాజీ ఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మన ప్రాంతంలో వృద్ధాశ్రమాలు, దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోని నిరాదరణకు గురైన వృద్ధులకు, యాచకులకు సంవత్సరం పొడవునా ఆహారాన్ని, వస్త్రాలను అందిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని అన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పూనా రాము సౌజన్యంతో ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం, ఆశ్రమంలోని పనివారులకు నూతన వస్త్రాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాగి అన్నపూర్ణమ్మ, అల్లూరి బంగారరాజు, జయలక్ష్మి, కొత్తపల్లి మారరాజు, పెన్మెత్స సుభ, దండు రంగరాజు, దండు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ వర్మ గారు, కోనరామన్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా చిన్నమిరం వృద్ధులాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు పెట్టడమే కాకుండా అక్కడ పనిచేసే పని వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలు బాగుపడిన సందర్భంగా వారికి మానవతా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మానవతా భీమవరం శాఖ తరఫున మేము శుభాకాంక్షలు. పూనారాము గారిని గురించి తెలియని వారు ఎవరు లేరు మనలో. ఆయన చేసే కార్యక్రమాలు కూడా అంత గొప్పవి. ఎందుకంటే కొద్దిగా మించు ప్రతి నెలలోనూ కనీసం 2 చోట్లన్నా సరే మినిమం ఆయన భోజనాలు పెట్టడం మనం చూస్తున్నాం. బహుశా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారేమో, మేము మాత్రం తెలుసున్నంతే మాట చెప్తున్నాం. అందుకని కాకపోతే ఆయన చేసే సర్వీస్ మాత్రం ఇంత అంతా కాదు, అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఎక్కడ ఇటువంటి ఆశ్రమాలు ఉన్నా లేకపోతే ఉన్నా కానీ ఆయన ముందుండి వాళ్ళందరికీ కూడా పాపం వాళ్ళు ఎప్పుడూ రుచి చూడనటువంటి నాన్ వెజిటేరియన్లు అవి సర్వ్ చేయడం అనేటువంటిది. చాలా మందికి ఏంటంటే వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి దొరకనటువంటి కలిగేటువంటి అనుభూతి మనకి తెలిసిన వాళ్ళ బాధ తెలుసు. అటువంటి వారందరికీ అటువంటిది ఏమీ లోటు లేనట్టుగా ప్రతి నెల కూడా ఏదో ఏరియాలో కంపల్సరీగా 2-3 సార్లు అన్నా సరే ఆయన చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ అభ్యున్నతికి చెందాలని చెప్పేసి చెప్పు ఉద్యోగరీత్యా ఆయన బాధ్యతలు పూర్తి స్థాయి నెరవేర్చి రిటైర్ అయ్యాక ఆయన భీమవరం పట్టణానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, ఎక్కడ వచ్చినా కూడా, అదే కాకుండా మా అందరి కుటుంబాల్లో మనవాళ్ళు కానీ, మునిమనవాళ్ళు కానీ, అలాగే మాకు సంబంధించినటువంటి మనవాళ్ళకి అందరికీ కూడా ఏ కార్యక్రమం వచ్చినా కూడా మేము మర్చిపోయినా కూడా ఆయన గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఆశ్రమంలో వాళ్ళ పుట్టినరోజుని వాళ్ళందరికీ ఆయన మా అందరు గుర్తు చేసి మరి చేయటం జరుగుతుంది. ఇలాంటి సేవలు చేసే వ్యక్తులు ఈ రోజు సమాజంలో చాలా అరుదు. ఆయన పూర్తి స్థాయి మరి సేవ చేయాలని చెప్పి ఆయన పెట్టుకుని రిటైర్ అయ్యాక ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మరి మానవతా ట్రస్ట్ లో ఆయన చైర్మన్ గా చేశారు, ఇంత ముందు ప్రెసిడెంట్ గా చేసినప్పుడు కూడా. ప్రెసిడెంట్ అనే కాదు, ఇవాళ ఆయన డైరెక్టర్ గా ఉన్నా కూడా ఆయన పూర్తి స్థాయి అందరూ కూడా ఈ మానవతా ట్రస్ట్ కి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. ఇటువంటి మహనీయులు ఉండటం వల్లే మన భీమవరపట్నంలో మరి ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఇలాంటి సేవ చేయడానికి వారికి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ వారికి పూర్తి ఆరోగ్యాన్ని సహకరించాలని చెప్పి ఆ భగవంతుని సేవ చేయడంలో ఇవాళ మా సంస్థకే స్ఫూర్తి మహావృక్షం ఆయన ద్వారా వేళ్ళుగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం.
ఇవాళ 3 సంవత్సరాల నుంచి మేము చేసేటువంటి సేవ పట్టణంలో విశేషమైనటువంటి గుర్తింపు వచ్చిందంటే దీన్ని బలం చేయడానికి వెనక నుండి కృషి చేస్తున్నటువంటి మా పోనారాము గారు. ఇవాళ సభ్యత్వాలు పెరగడానికి కానీ డోనర్స్ ని ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి వారు మాకు సంస్థకి వెనుదన్న కూడా ఉండడం జరిగింది. ఇవాళ ఆయన పుట్టినరోజు 81 పూర్తి 82లోకి వస్తున్నారు. ఆయన మేము 47 అని అనుకుంటాం. అలాగే ఇవాళ దేవాలయానికి ఈ వృద్ధాశ్రమంలో చిన్నవరంలో ఉన్నటువంటి స్వామి యోగేశ్వరరావు విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ కేంద్రంలో వృద్ధుల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు అనేది వృద్ధుల మధ్య మరి వాళ్ళ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి తల్లుల మధ్యలో ఆయన పుట్టినరోజు చేసుకుంటాం అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఆయన నిండు నూరేళ్లు కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికే కాదు 10 మందికి స్ఫూర్తిగా ఉండడానికి నూరేళ్లు కూడా జీవించడమే కాదు మాకు సేవా కార్యక్రమంలో అలాగే ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పేసి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాశీస్సులు అందించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మీకెంతో రుణపడి ఉంటాను. నేను చేసే సేవ ఏమాత్రం తక్కువైనా కానీ బాగా తక్కువైనా కానీ నన్ను వీళ్ళందరూ మొగచెట్టు ఎక్కినేశారు. నేను దాన్ని అర్హుడినో కాదో నాకు తెలియదు, కానీ ఏదో నాకు తోచింది పరోపకారే ఇదం శరీరం అనే సూక్తితో నేను నడుస్తున్నాను. మనం మానవ జన్మ ఎత్తింది వేరే వాళ్ళకి ఉపకారం చేయడానికి. మానవ సేవే మానవ సేవ అన్నారు. అదే దృక్పథంతో నేను వెళ్తుంటాను. ఇదే మాదిరి మా పిల్లలేంటి, మనవలేంటి, మునిమనులేంటి, కోడలేంటి, కొడుకులేంటి, ఎవరిదైనా పెళ్లి రోజు, పుట్టినరోజు ఏదొచ్చినా సరే భోజనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి సొంతంగా వాళ్ళ చేతనే వడ్డం చేయించి వాళ్ళు కూడా స్ఫూర్తి చెందాలని చెప్పి అదే దృక్పథంతో వెళ్తాను. ఇవన్నీ కూడా నేను వాట్సాప్లో పెడుతుంటాను. ఎందుకంటే మనం పెట్టిన 100 మందిలోని ఎవడో ఒక్కడైనా సరే ఆ స్ఫూర్తి తెలుసుకుని వాళ్ళు మనకి ఇదే మాది పూర్ణరామ గారు చేసేట్టుగా మనం కూడా ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం, ఒకటో చేద్దాం అనే దృక్పథంతో స్ఫూర్తిదాయకమైన దాన్ని తీసుకుని ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే మాదిరి అంతకుముందు వృద్ధులాశ్రమంలో భోజనాలు పెట్టడం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ వృద్ధులాశ్రమంలో చేసినా ముందు నెలల ముందునే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఆ మాదిరి స్ఫూర్తిదాయకమయ్యారు. అందరూ సహాయ సహకారం అందించడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఇంకా ఎంతో మంది ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు నాకు ఈ మానవ సేవ చేయడానికి ఇంకొంతకాలం ఆయుష్ ఇవ్వాలని చెప్పి నేను భగవంతుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి డైరెక్టర్లు కృషి చేయాలి. భీమవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే టీడీపీ హైబ్రిడ్ వర్చువల్ మహానాడు సమావేశ వేదికల పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో 4th సెమిస్టర్ పీజీ ఫలితాలను విడుదల చేసిన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు. భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఉచిత వేసవి లలిత కళల శిక్షణ శిబిరం. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.